గూడూరును నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు తరువాత గూడూరును మళ్లీ నెల్లూరు జిల్లాలో కలిపే వరకు నిద్రపోనని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మొద్దు, ప్రజలను నమ్మండి అంటూ సునీల్ కు హితవు పలికారు. మనసు మార్చుకోండి, గూడూరుని నెల్లూరుకి ఇవ్వండి, కందుకూరుని ఒంగోలులో కలుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మా జిల్లాలో మా నియోజకవర్గాలు ఉంచమని చెప్పి నేను చంద్రబాబుకి మనవి చేస్తా ఉన్నా. సునీల్ కైతే చెప్తా ఉన్నా, సునీల్ పదవులు శాశ్వతం కాదు, అదృష్టం ఉండింది, గెలిచావు, ఈవీఎంలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో నేనైతే అంటున్నా, ప్రజల కోసం పోరాడు, గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు. చిన్న వయసులో 2వ దఫా ఎమ్మెల్యే అయినావు నువ్వు అక్కడ. అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు, వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి. మాట అనేది ఒకటి నిలబడాలి. ఆ మాట మీద నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో. అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా, డ్రామాలు ఆడతా, ఏముందిలే మనం ఎమ్మెల్యే అయిపోయినాము, గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందిలే, మనం హ్యాపీగా ఉండాము అని మాత్రం దయచేసి అనుకోబాకు. ఇప్పటికైనా స్పందించు. బాగా మాట్లాడేవు నిన్న, నేను అభినందిస్తా ఉన్నా. అదే మాటకు కట్టుబడి రా, రోడ్ల మీదకి రా. చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరంలా, లోకేష్ను చూసి మనం భయపడాల్సిన అవసరంలా. మనం భయపడాల్సింది ఒక్కరికే, ప్రజలకు మాత్రమే మనం భయపడాలి. తల దించుకొని నిలబడాలి ప్రజల ముందు. ఎన్ని పెద్ద పెద్ద పదవులు వచ్చినా కూడా మాట నిలబెట్టుకోవాలి. జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ప్రజలు. పలాంటి టైంలో పలాంటి పోరాడాడు, ఆయన టైంలో మాకు చేశారు, మాకు వచ్చిందని చెప్పుకుంటారు. అంతే తప్పించి చంద్రబాబు పిలిచి నీ భుజం మీద చెయ్యేసి సునీల్ వదిలేయాలంటే మాత్రం ఒప్పుకోబాకు.